భయ్యా ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ముఠా పని చేస్తానన్నా. ఏంటి ఎలా ఉన్నాయి పనులు? యాడ్లో పని చేస్తాం అంత మాత్రం. ఎంత వచ్చింది కూలి? రోజుకి 500 వద్దన్నా. రోజుకి 500 వచ్చింది. మరి సరిపోతుందా? పని చేయకపోతే లేదు. సరిపోతుందా? మరి సరిపోద్ది అంతే. మరి ఇంటి అయితే కట్టుకోవాలా, రెంట్ 3000 కట్టాలా, మనకు వచ్చిన 500లోనూ గడదు. పిల్లలు చదివించుకోవాలా, అది గడదన్నా. పథకాలు ఏం రాలేదా నీకు? మరి పథకాలు ఏముందన్నా, ఇప్పుడు అమ్మఒడి అన్నాడు ఆయన, అది పెట్టినాడు 4 సంవత్సరాలు అన్నాడు, 3 దఫాలు ఇచ్చాడు ఆయన. 2 దఫాలు మిస్ అయిపోయింది. అది ఒకటి అన్నా. నాకు పొలం అయితే లేదన్నా. అది ఇద్దరు ఆడపిల్లలన్నా వచ్చాను గుంటూరు పని చేస్తున్నాను. అదే రైతు భరోసా ఉంటే ఇది అన్న క్యాంటీన్ ఉంటే ఒక 5 రూపాయలు భోజనం చేసి పని చేసి వెళ్ళిపోతే గడుపుతానా. అన్న క్యాంటీన్లో భోజనం చేసావా? మరి ఇప్పుడు చేశానన్నా. ఎలా ఉంది? మరి బాగుందన్నా. 5 రూపాయలకి ఏమేమి పెడుతున్నారు? అదే భోజనము పొద్దున్న వచ్చినా టిఫిన్ పెడతారు. సరిపోద్దన్నా. సరిపోద్ది అంటారు. 5 రూపాయలకి టిఫిన్ కూడా సరిపోద్దన్నా. 5 రూపాయలు కాకపోతే ఇంకొక టోకెన్ ఇస్తారు, ఒక 10 రూపాయలు తింటామన్నా. తిని మాకు గడుపుతాన్నా. ఇప్పుడు 3 పూటల మీద 30 రూపాయలు గడిచిపోద్దన్నా. అదే మేము హోటల్కి వెళ్ళామనుకో కనీసం 400 అవుద్దన్నా. 400 మాకు గడదుగా. అంటే వచ్చే 500లో 400 మరి ఆ భోజనం పెడితే మాకు అవ్వదుగా. నువ్వు అనొచ్చు గబుకుని క్యారెట్ తెచ్చుకుని ఇంటికి వెళ్ళొచ్చు అని, అవ్వదు. మేము ఎక్కడో పని చేస్తాం, ఇంటికాడ ఎక్కడో ఉంటారు. ఆ భోజనం పెట్టాలి, మేము తినాలా. ఆయన ఇచ్చింది ఎప్పుడో వారంకి ఎప్పుడో ఇస్తాడు బిల్లు అన్న. అది సరే. ఇక్కడ ఇంకో విషయం అన్న, మీకు పెట్టే అన్నం అసలు క్వాలిటీ ఉండలేదనే మాట అయితే వినపడుతుంది కదా. బాగుందన్న. ఈరోజు ఆ మాట చెప్పడానికి మనం సరిపోము. ఈరోజు భోజనం అయితే బాగుంది, ఎక్సలెంట్. ఏ విధంగా చెబుతారు మీరు బాగుందని? ఏ క్వాలిటీ నచ్చింది మీకు? ఏ క్వాలిటీలో చెప్పడాకైనా మాకు బాగుందన్న భోజనము. తప్పు ఈ విషయంలో తీయడానికి లేదు. టిఫిన్ అయినా భోజనమైనా తీయడానికి లేదు. 2 పిల్లలు ఉండారన్నావు, అమ్మ ఒడి పడిందని చెబుతున్నావు. మరి పడింది ఆగండి నేను అడగనండి అన్న. అమ్మ ఒడి పడిందని నువ్వే చెప్పావు, 3 సంవత్సరాలు పడింది అన్నావు. మరి చంద్రబాబు ఎక్కాడు, మరి చంద్రబాబు ఎక్కిన తర్వాత తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదంటావు? లేదు అంతవా టైం ఉందిగా ఇంకా. ఏది జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కితే కనుక ఇప్పటికి నొక్కేసేవాడిని అంటున్నాడు కదా. డేట్ నొక్కుతాడు, బటన్ నొక్కేవాడిని అంటున్నాడు కదా. నొక్కేం చేశాడు? నొక్కు దోలు తీర్చాడు కానా. నొక్కుతాడు, పెడతాడు. ఆగు, కంగారు ఎందుకు అన్నా. నువ్వు చెప్పింది రైటే, పెడతాడు. ఎప్పుడు పెట్టలేదని ఎప్పుడు అనుకోకూడదు. నువ్వు చెప్పింది కూడా వాస్తవమే. నువ్వు చెప్పింది ఆలకిస్తే నేను కూడా చెప్పింది కూడా ఆలకిస్తాను. నేను చిన్నప్పుడు కానించి రాజకీయం చేసినాడు. నేను ప్రతి ఓళ్ళు చెప్పింది ఆలకిస్తా. ఇప్పుడు చేసింది మనిషి చెయ్యాలా. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, అన్న క్యాంటీన్ పెట్టాడు. దీనికి బాధ్యత ఎంత ఖర్చు, మనకు ఆర్థికం ఎంత, అది చూసుకోవాలిగా. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అన్న, మీకు 5 రూపాయలు అన్న క్యాంటీన్లో భోజనం పెట్టి మీకు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. మరి చెప్తాడు. నిన్న కూడా బాధితుల కాడికి వెళ్ళి ఏదో చెప్తాడు లాగానే అది జరగదన్నా. ఒకటి అవుద్ది, ప్రతిదీ చేయడానికి అవ్వదు. ఇప్పుడు లిక్కర్ ఉంది, లిక్కర్ మీద ఎంత వేసుకోరు. ఇప్పుడు నిక్కర్ ఉంది, నిక్కర్ మీద ఎంత వేసుకోరు. బ్రాండ్ మార్చాలా. ఈ నిక్కర్ తాగి ఎంతమంది చచ్చిపోరు. దీన్ని మార్చాలా. దీన్ని 1 తారీఖు కానించి మంచి బ్రాండ్లు వస్తాయి. అది మారాలా, ఇది మారాలా. ఇది వచ్చిన కానీ మన బడ్జెట్ లేదన్నా. మనం చెప్పుకోవడం గవ్వుకునే నువ్వు చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా మాట్లాడితే కుదరదు. అది కాదు. మరి ఒక పక్కన మీరేమో అన్న క్యాంటీన్లో అన్నం బాగుంది అంటున్నారు, మరి మీకు ఇచ్చే అన్నాన్ని ముష్టితో పోలుస్తున్నారు మరి వైసీపీ నాయకులు. మరి మీరేమంటారు దానికి? ముష్టితో పేలితే లైన్ ఎందుకు ఉంటారన్నా? లైన్ మీద వచ్చి పొద్దున్న కానించి ఎవరు ఒకరు టిఫిన్ చేసి వెళ్తారు. మరి 5 రూపాయలకు భోజనం అంతే ఎవరు పెడతారన్నా? అది కరెక్ట్ కాదు, వాళ్ళకి అనుకోకూడదు. అది కరెక్ట్ కాదు, తప్పు. అది ఎప్పుడో ఒక 50 మందికో 100 మందికో భోజనం పెట్టి మిగతా ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన సూపర్ 6 అమలు చేయలేడు అంటున్నారు కదా, చేయగలడు అంటారా? మరి నెంబర్ 1గా ఇప్పుడు కాదు మాట్లాడటం కాదన్నా, చేసి చూపించాలా. చేసి చూపిస్తాడు. ఒక్క చంద్రబాబు నాయుడు వల్ల అవుద్ది, ఇంకోళ్ళ వల్ల అవ్వదు. ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఏమో 2029లో నేను తిరిగి వస్తాను, ఎంతకింత తీర్చుకుంటాను చంద్రబాబు నాయుడు మీద అంటున్నాడు కదా. మరి వచ్చే అవకాశం ఉందంటావా? అన్న ఒక మాట చెప్పనా, ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు. నేను కూడా నచ్చ మాటలు చెప్తాను, అవి జరగవు. అది ఇప్పుడు పేదలకి ఏంటంటే బాగుండాలా. ఇప్పుడు కరెక్టే, ఆయన 20,000 ఇవ్వలేదు, ఆయన పెట్టినాడు సూపర్ 6 అనేసి ఈయన అంతాడు. అది కాదు.
అది కరెక్ట్ కాదు. గుడ్ నుంచి అన్నీ అవుతాయి పనులు. మరి అన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, పేదల కోసం బతికిన జగన్మోహన్ రెడ్డి ఈ అన్న క్యాంటీన్లను ఎందుకు ఆపాడంటావనా? అది కరెక్ట్ కాదు ఆయన చేసి. నేను చెప్పాలా? చెప్పండి, అసలు ఎందుకు ఆపాడు అనుకోవాలంటారు? అన్నా క్యాంటీన్లు అలాగే ఉన్నాయి, మేము అలాగే తినేవాళ్ళమే. తిన్న తర్వాత ఈయన ఏం చేశాడు, రాజన్న క్యాంటీన్ పెడదామన్నాడు. పెట్టిన తర్వాత మొత్తం రంగులు మార్చారు. రంగులు మార్చేసి ఏమో పెడతారు కదా అనుకున్నాం మేము. ఆ అన్న క్యాంటీన్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. మొత్తం అనకూడదు కానీ ఈ రోడ్డు మీద తిరిగిన వాళ్ళు రచ్చ చేసినారు. మొత్తం రచ్చ చేసి మళ్ళీ కొత్త కట్టారు ఇప్పుడు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ప్రజల డబ్బులు అవి ఎవరిమైనా సరే ప్రజల డబ్బులు ఇప్పుడు మన మీదే భారం పడుతుంది. ఇంత తప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చెప్తాడు. అవి ఎవరి డబ్బులు? మన డబ్బులేగా. చేయకూడదు. ఎవరైనా కరెక్ట్గా నడిచి కరెక్ట్గా గడపాల. చంద్రబాబు అవనే జగన్మోహన్ రెడ్డి అవనే మనం కరెక్ట్గా గవర్నమెంట్ నడాలి కదా. సరే ఉంటా, బాయ్.